14వ రోజు మరి ఈయన గురించి ఇక్కడ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. మన అందులో తర్వాత యుద్ధాలు ఈయన ఏమేమి యుద్ధాలు చెప్పడం జరిగినది మరి ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఫ్రాన్స్ దేశానికి ఈయన దాదాపు ఫ్రాన్స్ దేశాన్ని ఒక 54 సంవత్సరాల ఈయన పరిపాలన చేయడం జరిగింది. పరిపాలన చేయడానికి ఈయన మరి పరిపాలన చూసినట్లయితే ఎన్నో సంస్థలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రవేశపెట్టడం కాకుండా ఆయన ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగింది. ఆ యుద్ధాలు చూసినట్లయితే ఇక్కడ రాయడం జరిగింది. మరి నెంబర్ 1 చూసినట్లయితే డెవాల్యూషన్ యుద్ధం. డెవాల్యూషన్ యుద్ధం క్రీస్తు శకం 1667 సంవత్సరంలో జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే 14వ లోయకి చెందినటువంటి మరి 14లో ఏం జరుగుతుందంటే కొన్ని మరి స్పెయిన్ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఆయన అనుకోవడం జరిగింది. ఈ స్పెయిన్ రాజ్యాన్ని ఎందువల్ల ఆక్రమించుకోవడం జరిగింది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే హాబ్స్బర్గ్ వంశస్థుడైన 4వ ఫిలిప్ 1650 సంవత్సరంలో మరణించడం జరిగింది. హాబ్స్బర్గ్ రాజ్యానికి చెందినటువంటి 4వ ఫిలిప్ అంటేనా 1655 సంవత్సరంలో మరణించడం జరిగింది. మరి మరణించగా మరి ఇక్కడ వస్తుంది మేరియా తెరెసా 4వ ఫిలిప్ మొదటి భార్య కూతురు. మరి ఒక వ్యక్తి మరి ఇప్పటికైనా చూసినట్లయితే మన సమాజంలో ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తికి చెందినటువంటి ఆస్తులన్నీ ఎవరికి సంక్రమిస్తాయంటే ఆయన మొదటి భార్యకు సంక్రమించడం జరుగుతుంది. మరి అది దీన్ని ఏమంటారంటే అమెరికాలో బార్బంట సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే డివాల్యూషన్ పద్ధతి అంటారు. అంటే ఇక్కడ ఏమైంది మేరియా తెరెసా 4వ ఫిలిప్ మొదటి భార్య యొక్క కూతురు. మరి మొదటి భార్య యొక్క కూతురు కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మా స్పెయిన్ అనేది మరి స్పెయిన్ అనే రాజ్యము మరి మాకే చెందుతుందని ఎవరు ప్రకటించడం జరిగిందంటే 14లో ప్రకటించడం జరిగింది. అంటే మరి ఇక మరి మొదటి భార్య కూతురు నా భార్య కాబట్టి మరి ఆ రాజ్యానికి చెందినటువంటి స్పెయిన్ రాజ్యం చెందినటువంటి అధికారాలన్నీ నాకే చెందుతాయని మరి ఎవరు 14లో కొంత సైన్యం తీసుకుని వెళ్ళి ఎక్కడ అంటే 14లో ఏం చేయడం జరిగిందంటే కొంత సైన్యం తీసుకుని వెళ్ళి ఇక్కడ స్పెయిన్ పై రాజ్యం చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకొని వెళ్ళడం జరిగింది. రంగం సిద్ధం చేసుకోవడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఏ రాజ్యాలతో అంటే మరి హాలాండ్ తోటి అదే కాకుండా ఇంగ్లాండ్ తోటి మరి కొన్ని రాజ్యాలతో ఏం చేసిందంటే మరి ఏ విధంగానైనా స్పెయిన్ ఏకాకిని చేయాలి, స్పెయిన్ ఏకాకిని చేసి ఆ స్పెయిన్ నేను ఆక్రమణ చేసుకోవాలనే ఉద్దేశం చేత కొన్ని రాజ్యాలతోటి ఏం చేయడం జరిగిందంటే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మరి 1667 సంవత్సరంలో యుద్ధానికి రంగం సిద్ధం చేసుకుని దాదాపు కొంత సైన్యం తీసుకుని వెళ్ళి స్పెయిన్ భూభాగాల్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలు ఆక్రమణ చేసుకుని ఆయన చేసుకోవడం జరిగింది. చేసుకున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే ఎవరు ఇక్కడ చూసుకుంటే లియోపాల్డ్ అంటే కూడా ఏం చేసిందంటే మరి ఆయన కూడా ఈ విధంగా నీవు ఏదైతే యుద్ధం చేయడానికి స్పెయిన్ రాజ్యం ఉన్నటువంటి ఆ అధికారాన్ని నీకు కైవసం చేసుకోవడానికి నీకు ఎలాంటి అధికారం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా కొన్ని రాజ్యాలు కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ చూసినట్లయితే ఈ డెవాల్యూషన్ యుద్ధంలో మరి ఏది ఇంగ్లాండ్ కానీ ఇప్పుడు స్పెయిన్ ఏ దేశం వచ్చింది స్పెయిన్కు హాలాండ్ అదే కాకుండా హాలాండ్ కానీ హాబ్స్బర్గ్ కానీ అదే కాకుండా ఏది ఇంగ్లాండ్ దేశం కానీ ఇవన్నీ సపోర్ట్ చేసి మరి ఏ విధంగా అయితే లూయి చేస్తున్నటువంటి అరాచకాల్ని అవి ఎండగట్టడం జరిగింది. మరి ఎండగట్టిన తర్వాత ఏం చేయడం అంటే ఇది ఆ రాజ్యాలతోటి సంబంధం కుదుర్చుకోవడం జరిగింది. ఈ దీన్నే మరి 1667 మే 24న యుద్ధం స్టార్ట్ అయింది. 1668 సంవత్సరంలో యుద్ధం అనేది మరి ఈ యుద్ధం అనేది ఒక సంధి ద్వారా ఇది యుద్ధం అనేది విరమించుకోవడం జరిగింది. ఎవరు 14వ లూయి. నెక్స్ట్ చూసినట్లయితే మరి డెవాల్యూషన్ యుద్ధంలో స్పెయిన్ పై యుద్ధం చేసేటటువంటి సమయంలో డచ్ అంటే మరి చూసినట్లయితే డచ్ ప్రాంతంలో చూసినట్లయితే హాలాండ్ దేశం వల్లనే నేను ఆ దేశంలో భూభాగాన్ని సంక్రమించుకోలేకపోయాను కదా అని కసి ఎవరికి కలగడం జరిగిందంటే 14లో కలిగింది. 14లో కలిగిన తర్వాత మరి హాలాండ్ పైన కూడా ఏం చేసిందంటే 1672 సంవత్సరంలో చూసినట్లయితే లూయి హాలాండ్ పై యుద్ధాన్ని ప్రకటించారు. దాదాపు ఇక్కడ చూసినట్లయితే లూయి ఏం చేయడం
భేదాలు మర్చిపోయి తమ దేశంలో ఉన్నటువంటి తాటాకాలన్నిటివి అవే పెంచడం జరిగింది. తాటాకాలు అంటే చెరువులను త్రవ్వించేసి మన చెరువుల తాటాకాలు ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులో ఉన్నటువంటి చెరువు కట్టలు మొత్తం తెంపడం జరిగింది. మరి చెరువు కట్టలు అనేటివి తెంపడం వల్ల నీరు అనేది మొత్తము ఇక్కడ వస్తుందంటే హాల్ అనేది నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ నీటిలో మునగడం వల్ల ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి 14వ ఫ్రాన్స్ దేశానికి విజయం అనేది మరి మొత్తం సైన్యం నుండి ఇక వేరే వాటర్లో మన యుద్ధం చేయలేక మరి మృతదండలకు ప్రవేశించినటువంటి ఇక్కడ వస్తున్నట్లయితే ఆ ఫ్రెంచ్ సైన్యం మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరిగింది. ఏ యుద్ధంలో? డచ్ యుద్ధంలో. దీన్నే డచ్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వస్తున్నట్టే ఇంగ్లాండ్ దేశం బండెన్బర్గ్ స్వీడన్లో హాలండ్కు కలిసి వల్ల ఇవన్నీ ఏం చేసినాయంటే ఎవరికి ఈ హాలండ్ దేశానికి సపోర్ట్ చేయడం వల్ల హాలండ్లో కూడా భూభాగాలు కొత్త భూభాగాలు మాత్రమే 14 ఆక్రమించుకోవడం జరిగింది. ఇక తర్వాత వస్తుంది ఆక్స్బర్గ్ లీగ్ యుద్ధం. 1689 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని మరి రెండో జేమ్స్ అధికారంలో ఉండడం కూడా ఎవరికి అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రెండో జేమ్స్ కూడా అధికారంలో ఉండడం వల్ల కూడా ఎవరికంటే 14 కూడా కలిసి రావడం జరిగింది. కలిసి రావడం కాకుండా ఏమొస్తుందంటే లియోగాన్ చక్రవర్తి ఏం చేయడం జరిగిందంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు కూడా కొన్ని ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని ఆ కూటమి పేరే ఆక్స్బర్గ్ లీగ్ అనే కూటమిని ఏర్పాటు చేసుకుని ఏ విధంగానైనా మనం ఒక కూటమిగా ఏర్పడినట్లయితే దేన్ని ఫ్రాన్స్ చేసినటువంటి అరాచకాలను దాన్ని ఎండగట్టవచ్చని ఉద్దేశం చేత లీగ్ ఆక్స్బర్గ్ లీగ్ ఆఫ్ అనే కూటమి ఏర్పాటు చేసి ఈ కూటమి ద్వారానే ఎవరు 14లో చేసినటువంటి యుద్ధాలకు ఈ యొక్క కూటమి అనేది వ్యతిరేకత చేయడం జరిగింది. వ్యతిరేకత వల్ల ఆయన చాలా భూభాగాలు కోల్పోవడం జరిగింది. ఇంతకుముందు డెరైనేషన్ యుద్ధంలో కొన్ని భూభాగాలు సాధించింది. డచ్ యుద్ధంలో కొన్ని భూభాగాలు ఆక్రమణ చేసుకోవడం జరిగింది. కానీ ఆక్స్బర్గ్ లీగ్ అనే ఒక కూటమి ఏర్పడి ఆ కూటమి ద్వారా చూసుకుంటే స్పెయిన్లో కానీ నెదర్లాండ్లో కానీ మరి పోయినటువంటి కోటల్ని కానీ మరి అదే కాకుండా నష్టపరిహారాన్ని మొత్తం తాను సంపాదించినటువంటి యుద్ధాల్లో ఏదైతే సంపద ఉందో ఆ సంపదనంతా మొత్తం ఇక్కడ లీగ్ ఆఫ్ ఆక్స్బర్గ్ ఏదైతే అంటున్నా మొత్తం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం జరిగింది. అదే కాకుండా స్పెయిన్ వారసత్వ యుద్ధం 1702-1713 సంవత్సరంలో స్పెయిన్ వారసత్వ యుద్ధం అనేది జరిగింది. ఇందులో చూస్తే ఒకటి చూస్తే రెండో చార్లెస్ అంటే ఇది స్పెయిన్లో ఉన్నటువంటి రాజు రెండో చార్లెస్ కు సంతానం లేదు కాబట్టి ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎవరికి? స్పెయిన్లో ఉన్నటువంటి రాజుకు మరి ఆయనకు వారసం లేదు కాబట్టి ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరు చూసినట్లయితే చక్రవర్తి లియోపాల్డ్ సతమని మార్గరెట్ థెరిసా, ఇంకొకరు చూసినట్లయితే 14లో పోయినటువంటి మేరియే తెరెసా. మరి వీళ్ళిద్దరు ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్పెయిన్ యొక్క అధికారులు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఒకరేమో చక్రవర్తి లియోపాల్డ్
కానీ ఆయనకేది ఆ స్పెయిన్లో ఉన్నటువంటి రాజకీయ పరిపాలన ప్రభుత్వం పైన ఆయన హక్కు ఉంది, ఆయన అలాగే పరిపాలన చేయాలి. అంతేగాని స్పెయిన్ మాత్రం తీసుకొచ్చి నీవు దేంట్లో ఫ్రాన్స్ దేశంలో విలీనం చేస్తామంటే మాత్రం నేను ఒప్పుకోమని ఈ ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఎవరిపైన వ్యతిరేకత తీసుకురావడం జరిగిందంటే 14వ లూయి పైన వ్యతిరేకత తీసుకురావడం జరిగింది. మరి 14వ లూయి యొక్క ఘనత దాదాపు 54 సంవత్సరాలు పరిపాలన చేసేసి మరి తన పరిపాలన కాలం చూసినట్లయితే మొదట్లో చూస్తే ఒక ఉన్నత స్థానంలో ఈ రాజ్యాన్ని 14వ లూయి ఫ్రాన్స్ దేశాన్ని ఆర్థిక రంగంలో అభివృద్ధి పథంలో మొదటి స్థానం తీసుకెళ్లి తాను దాదాపు 30 సంవత్సరాలు నిరంతరం యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్రాన్స్ దేశం ఉన్నటువంటి ఖజానంతా మరి ఏది యుద్ధాలకు ఖర్చు చేయడం జరిగింది. మరి దాదాపు ఫ్రాన్స్ దేశానికి 15 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వర్సెస్ రాజభవనాన్ని నిర్మించడానికి 300 మిలియన్ ఫ్రెంచ్ ఫ్రాంకులు కూడా ఖర్చు కావడం జరిగింది. ఇదంతా ఖర్చు అయిన తర్వాత లాస్ట్ చూసినట్లయితే 14వ లూయి చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు కూడా ఏది ఆయన సమాధిని నిర్మించడానికి మరి ఏది ఇక్కడ ప్రభుత్వంలో సంపద అనేది లేకుండా పోయింది, ప్రభుత్వంలో సంపద కూడా లేకుండా పోయింది. ఈ విధంగా మరి స్టార్టింగ్ లో మొదట్లో చూసినట్లయితే ఫ్రాన్స్ దేశాన్ని ఈ విధంగా ఉన్నతత్వాన్ని నడిపించేసి 54 సంవత్సరాలు పరిపాలన చేసి లాస్ట్ కు 1715 సంవత్సరంలో 14వ లూయి మరణించడం జరిగింది. ఇది 14వ లూయి. మరి గత క్లాస్ లో చెప్పినాము. ఈ రోజు క్లాస్ చూసినట్లయితే యుద్ధాలు ఏమేమి చేసిండు, ఈ యుద్ధం ద్వారా ఏమేమి పోగొట్టుకోవడం జరిగింది అని ఏ రాజ్యం సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.